యేసయ్య ఆది కాలము నుండి మానవుని రక్షించుట కోసం, మానవుని కాపాడటం కోసం, మానవుని క్షేమము కోసం ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఏ రీతిగా ఆయన ప్రయాసపడుతున్నాడంటే బైబిల్లో చెప్పిన ఒక మాట చెప్తా. దేవుని వాక్యంలో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుని పైన ఎక్కుటయును దిగుటయును చూతురని నేను నిశ్చయముగా మీతో. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? ఆకాశమునకు భూమికి నిచ్చెనగా నిలబడ్డాడు ఆయన. మధ్యాకాశం ఆయన కొండ మీద సిలువ వేయబడ్డాడని మనం ప్రయాసపడ్డాడని చెబుతాము, కానీ ఆయన ఆకాశమునకు భూమికి నిచ్చెనగా నిలబడి మనుష్య కుమారుడుగా నిలబడి దేవదూతలు పై నుండి కిందకు, కింద నుండి పైకు ఆయన మీద నడుస్తూనే ఉంటే ఆయన మాత్రం నిచ్చెనగా ఉండి మనుషులను కాపాడటానికి, మనుషులను రక్షించటానికి ఆయన జన్మించినటువంటి గొప్పవాడు. నేడు నీకు రక్షణ కలిగింది అన్న. ఆనాడు యాకోబు ఒంటరిగా పడుకున్నాడు. ఆనాడు యాకోబు ఒంటరిగా అర్ధరాత్రి వేళ ప్రయాసపడి అలసిపోయి నిద్రపోతున్న సమయములో ఒంటరిగా ఉన్నాడు. ఎవరు దిక్కు లేరు, పారిపోయి వస్తూ ఉన్నాడు. అనేక శ్రమ జీవితంలో ఉన్నప్పుడు, యాకోబు ఒంటరిగా స్థలములో ఉన్నప్పుడు దేవుడు అతనిని కాపాడటం కోసం యేసు క్రీస్తుని నిచ్చెనగా పెట్టాడు. దేవదూతలు పై నుండి కిందకు, కింద నుండి పైకు దిగుతూ ఉంటే యాకోబు అది చూసి ఆశ్చర్యపడి ఇది నిజముగా దేవుని స్థలం, ఇది నిజముగా దేవుని స్థలం, మనం కూర్చున్న స్థలము దేవుని స్థలం. దేవుడు మనతో ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం జీవించి ఉండవచ్చు, కానీ ఆయన 2023 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చి ఉండవచ్చు, కానీ మనతో ఆయన ఇప్పుడు నివాసము చేస్తున్నటువంటి వాడు. నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు, నీ ప్రక్కనే ఆయన జీవిస్తూ ఉన్నాడు నిన్ను రక్షించటం కోసం. మనం ఈ దినాల్లో ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. దేవునికి ఆర్భాటం లేదు, కానీ మనుషులకు ఆర్భాటము ఎక్కువైంది. దేవునికి ఖర్చు పెట్టడంలో మనం దేనికి ఖర్చు పెడుతున్నాం? మన సొంత అవసరాలకు ఖర్చు పెడుతున్నాం, డెకరేషన్లకు ఖర్చు పెడుతున్నాం, బట్టలకు ఖర్చు పెడుతున్నాం. కానీ దేవునికి ఏమి ఖర్చు పెట్టాడు? ఆయన అది చూస్తూ ఉన్నాడు. నీవు నేను మార్చబడాలి అంటే, మన జీవితాలు మార్చబడాలి అంటే యేసు కొరకు జీవించే స్థితి ఉండాలి. యేసు కొరకు నువ్వు జీవించినప్పుడు, యేసుతో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన రక్షణ నీకు కాదు, నీ కుటుంబానికి వస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చాడు. అక్కడ పై భాగంలోనికి అక్కడే వెళితే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరింటికి? నీ ఇంటికి రక్షణ రావాలి. యేసు క్రీస్తు పుట్టాడు, ఆర్భాటం మంచిది. యేసు క్రీస్తు వారు పుట్టాడు, సంతోషించడం మంచిది. యేసు క్రీస్తు వారు పుట్టాడు, నీ కుటుంబముతో ఆనందముగా జీవించడం మంచిది. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? క్రీస్తు రక్షకుడే, రక్షణ ఇచ్చేవాడు ఆయనే, రక్షణ ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయనే. మన రక్షణ నీ ఇంటికి తీసుకొని వెళ్ళటానికి నీవు ఇష్టపడుతున్నావా? నీ ఇంటిలో రక్షణ కనబడాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైన క్రీస్తు జన్మదినం నువ్వు జరుపుకున్నట్టు. రక్షణ లేకుండా, రక్షణ జీవితం లేకుండా, మార్పు లేకుండా నువ్వు ఎంతగా ఎన్ని పండుగలు చేసినా నీ జీవితం వ్యర్థం. క్రిస్మస్కు అర్థాన్ని ఇచ్చేటువంటి జీవితం నీకు కావాలి. క్రిస్మస్కి అర్థాన్ని ఇచ్చేటువంటి జీవితం నీళ్ళు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం. యేసు క్రీస్తు భూమి మీద ఎందుకు జన్మించాడు? ఎందుకు జన్మించవలసి వచ్చింది?
ఈ విషయాల గురించి నేను వివరణ ఇవ్వను, కానీ కొన్ని విషయాలు త్వరగా చెప్తా. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించడానికి కారణాలు ఏమిటంటే, ఒకటి ప్రవచన నెరవేర్పు. ఏంటమ్మా? ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 500 సంవత్సరాల ముందే యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, మోషే ప్రవచించాడు, అనేకులు ప్రవచించాడు. ఇదిగో రాబో దినములో ఒక మెస్సయ్య మీ మధ్యకు రాబోతున్నాడు. మెస్సయ్య వస్తాడు, మీ కొరకు భూమి మీద మనుష్య కుమారుడుగా ఆయన జన్మిస్తాడు. ప్రవచన నెరవేర్పు. ఎందుకు దేవుడు ఈ ప్రవచనం చేశాడు? చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, కానీ సమయం లేదు. ఎందుకు దేవుడు ఈ ప్రవచనాన్ని ముందుగా నిర్ణయించవలసి వచ్చిందంటే, ఒకటే కారణం, నీకు లోకానికి విరోధము వచ్చింది. ఎవరికన్నా? మనకి, లోకానికి విరోధం. నీకు సృష్టికి విరోధం. నీకు దేవుడు చెప్పిన మాటకు విరోధం వచ్చింది. కాబట్టి మీ ఇద్దరి వివాదం తీర్చడానికి, మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు పోరాటము చేయటానికి ప్రవచనాన్నిచ్చి, ఆ ప్రవచన నెరవేర్పు కోసం యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అక్కడ సాతానుతో అంటాడు, అవ్వతో అంటాడు, నీ ఇరువురు చేసిన తప్పును బట్టి అతడు, బైబిల్ చదవండి ఎవరైనా, 3వ అధ్యాయం 15వ వచనం. వైరము ఎవరెవరికమ్మా? నీకును నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరం. నీవు అంటే అక్కడ ఉన్న మాట స్త్రీ సంతానం అంటే మనం, నీ సంతానం అంటే సాతాను యొక్క. ఇరువురికి వైరం కలిగింది. ఈ ఇరువురికి వైరము కలిగించట, ఈ వైరము తొలగించటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకు శాంతి స్వరూపుడుగా వచ్చారు. సాతాను నుండి నిన్ను దూరం చేయటం కోసం, సాతాను క్రియల నుండి నిన్ను దూరం చేయటం కోసం, సాతాను యొక్క కుయుక్తుల నుండి నిన్ను దూరపరచడం కోసం ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన జన్మించి ఆ వైరాన్ని కొట్టేశాడు. ఆ జీవితంలో ఆ దేవునికి మనకు సాతానుతో ఇంకా జీవిస్తుంటే, సాతానుతో నువ్వు ఉన్నట్లయితే నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకోవట్లా. నిజమైన క్రిస్మస్ నీ జీవితంలోనికి రావా. సాతాను యొక్క క్రియలు ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే నిజమైన క్రిస్మస్ జీవితంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నాం. రెండవది ఆయన ఎందుకు వచ్చాడంటే, దేవునికి నీకు సమాధానపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? దేవునికి నీకు, ఆ దేవునికి మనకు వైరం ఉందా? మన ఇద్దరి మధ్య సమాధానం ఏంటండి? కుటుంబంలో అన్నదల మధ్య వైరం ఉంటే సమాధానపరుస్తారు. కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు వైరం ఉంటే దాన్ని సమాధానపరచవచ్చు. అసలు దేవునికి మనకు సమాధానం ఏంటి? దేవునికి మనకు వైరం ఏంటి? అసలు దేవునితో నువ్వు ఏ విషయంలో తగుపడ్డా లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నాకు దేవునికి ఎలాంటి వైరం లేదే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడే చెప్పా, నీకు నాకు వైరం ఉంది, నీకు నాకు పగ ఉంది, నీకు నాకు విరోధం ఉంది. ఆ దేవుడు చెప్పా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మాట ఏంటి? రండి మన వివాదమును మనము తీర్చుకుందాం. రండి మన వివాదం మనం తీర్చుకుందాం. దేవునితో సమాధాన పడాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. దేవునితో నీకున్న విరోధం ఏంటో తెలుసుకోవాలి. అక్కడ ఉన్న మాట ఏంటంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని మహిమ వలె తెల్లగా వాటిని చేస్తా. కెంపు వలె ఎర్రగా రండి తెల్లగా మార్చేస్తా. నీకు నాకు ఉన్న విరోధాన్ని మనము ఉందండి. దేవునికి మనకు విరోధం
దేవుని మాట వినకపోవటమే దేవునికి ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వింటలా. ఇది విరోధం కాదా? తల్లిదండ్రుల బిడ్డల మాట వినకపోతే వీడు నాకు పగైపోయాడండి అంటామా లేదా? వీడు నా మాట వింటలేదండి, నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడని మన బిడ్డలతో అంటారు. మరి దేవుడు ఎంత వేదన పడుతున్నాడు? ఆ వేదన పడుతున్నాడు కాబట్టి యేసు క్రీస్తును ఈ భూమి మీదకు పంపించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. మూడో విషయం చూస్తే ఆయన మన పాపములను పరిహరించాడు. మన పాపాలు తీసేయాలనుకున్నాడు ఆయన, మన దోషాలు తీసేయాలనుకున్నాడు ఆయన. నువ్వు ఎంత విరోధముగా దేవునికి కూడా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి యేసయ్య రక్షణ నీ ఇంటికి తీసుకో. నాలుగో విషయం చూస్తే యేసుక్రీస్తు వారు భూమి మీదకు ఎందుకు జన్మించాడయ్యా అంటే ఆయన చూసినట్లయితే అదృశ్యమైన దేవునిని నీకు కనపరచడం కోసం. ఎవరినమ్మా? నాకు కనపరచడం. అదృశ్యమైన దేవుని ఉన్నాడు. అదృశ్యమైన దేవుడు ఉన్నాడా? నమ్ముతారా? అదృశ్యము కాని దేవుడు ఎవరు? అదృశ్యమైన దేవుడు ఎవరు? అదృశ్యము కాని దేవుడు ఎవరు? అదృశ్యమైన దేవుడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. అదృశ్యము కాని దేవుడు యేసుక్రీస్తు. అదృశ్యము కాని వాడు యేసయ్య భూమి మీదకి వచ్చి అదృశ్యుడైన దేవుడిని నీకు చూపించాలనుకుంటున్నాడు. ఆ దేవుణ్ణి కనపరచాలనుకుంటున్నాడు. ఆ దేవుణ్ణి చూపించడం కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. వాటి దగ్గర నేను మిమ్మల్ని తీసుకువెళ్తా, నా దేవుణ్ణి మీకు చూపిస్తా. ఎప్పుడు చూడగలవంటే దేవునితో నీవు సమాధాన పడగలిగినప్పుడు, దేవుని రాజ్యంలోనికి నీవు వెళ్ళినప్పుడే చూడగలుగుతా. ధనవంతుడు ఒకటి చూశాడు. ఏం చూశాడు? చనిపోయిన తర్వాత ధనవంతుడు ఒకటి చూశాడు. ఏం చూశాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని లాజరును చూశాడు. దేవుని చూశాడా? చూడలేదు. అబ్రహాము రొమ్మున కూర్చున్నటువంటి ఆ యొక్క పేద లాజరును చూశాడు. కానీ నీకైతే దేవుడు, నీవు నిజముగా రక్షణను ఇంటికి తెచ్చుకుంటే అదృశ్యమైన దేవుని నీవు కనులారా చూసేదవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదృశ్యమైన దేవుని చూడటానికి ఇష్టపడితే రక్షణను ఇంటికి నీవు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే నీ రక్షణను ఇంటికి తీసుకుని వెళతావో అప్పుడు దేవుని ఆశీర్వాదం నువ్వు మెండుగా పొందుకుంటావని దేవుని వాక్యము ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇంకా రెండు విషయాలని అవి కూడా చెప్తే ముగించేస్తా. ఐదో విషయాన్ని ఆలోచన చేస్తే చెరలో నుండి విడిపించటానికి ఆయన నీ దగ్గరకు వచ్చాడు. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి ఆయన భూమి మీద జన్మించాడు. సరే అంటే ఇంకా శరలో నుండి విడిపించటానికి ఏంటమ్మా? చీకటి బంధకాలు. నీ పాపం అనే శరలో ఉన్నావే, నీ ద్వేషం అనే శరలో ఉన్నావే, అసూయ అనే శరలో ఉన్నావే, దేవునికి వ్యతిరేకమైన ఆ యొక్క శరలో ఉన్నావే, దాని నుండి విడిపించాలనుకుంటున్నాను. దాస్య గృహములో నుండి విడిపించినటువంటి వాడు మోషే. దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం దాస్య గృహములో నివాసం ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి బయటకు తీసుకొచ్చారు. కానీ యేసయ్య అయితే మన యొక్క శరలో నుండి మనల్ని విడిపించాలనుకుంటున్నారు. నేనే శరలో లేదని నువ్వు అనుకుంటున్నావేమో. భూమి మీద అనేకమైన శరలు ఉన్నాయండి. పాపం అనే శర ఉంది, ధనం అనే శర ఉంది, అహంకారం అనే స్వభావము శర ఉంది, లేకపోతే ఇక దేవుని లెక్కలేని ధనం వచ్చేసే స్వభావం. ఇవన్నీ శరే. వాటిని విడిపించాలి.
దేవుని దగ్గరకు తీసుకొస్తున్నాడు. దేవునితో ఉండటానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. మరి అలాంటి రక్షకుడైన యేసు నీ కొరకు జీవించాడే. మరి నీవు దేవునితో ఉండటానికి ఇష్టపడతావా? యేసే రక్షణ నీకు కావాలండి. యేసే రక్షణ కావాలి. రక్షింపబడకుండా, రక్షణ లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా నీ జీవితం క్రీస్తుతో మాత్రం ఉండలేవు అనేది దేవుని వాక్యము ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. 6వ విషయాన్ని ఆలోచన చేసి, ఆదాము వలన వచ్చిన పాపమును తుడిచివేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆదాము వలన భూమి మీదకు పాపం వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆదాము వలన భూమి మీదకు పాపము వచ్చింది. మన సహజంగా ఆదాము వలన భూమి మీదకు పాపం వచ్చిందంటున్నాం. కాదు, నీ వలన కూడా పాపము భూమి మీదకు వచ్చింది. కానీ మొట్టమొదట పాపము చేసింది ఎవరు? ఆదాము. ఆ పాపము నుండి తొలగించి, ఆ పాపము భూమి మీద పెచ్చురిల్లిపోయింది. ఆ పాపము భూమి మీద ఎక్కువైపోయింది. ఆ పాపం అంతటిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్లుగా మన దేవుని వాక్యం చూస్తున్నాం. చివరిగా 7వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని ప్రజలను నిత్య జీవములోనికి పంపించడానికి ఆయన లోకంలో జన్మించాడు. నిత్య జీవము ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, అలాగే దేవుని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనములో మనం చూసినట్లయితే మనకు చక్కగా ఉంది. మనకు జీవం ఇవ్వటానికి ఆయన భూమి మీదకు వచ్చాడు. నేను జీవంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన నరకంలో తీసుకెళ్ళాలని కాదు. ఆయన జన్మించింది ఏమిటంటే, నా బిడ్డలు ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డలు ఒక్కరు కూడా ఆ నరకములో పడటం ఇష్టపడలేదు. కాబట్టి ఆ నరకములో ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిత్య జీవములోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలనే గొప్ప ఆలోచనతో ఆయన లోకంలో జన్మించాడు. ఇంత ప్రయాసపడి ఆయన ఈ లోకానికి వచ్చాడే. ఇన్ని ఆలోచనలు కలిగిన భూమి మీద, ఆ యొక్క తలంపులు కలిగిన భూమి మీద జన్మించాడే. మరి నీవు ఏ తలంపుతో ఉన్నా? యేసయ్య నిజమైన రక్షణ అనుభవించడానికి ఇష్టపడుతున్నావు? నిజమైన యేసయ్య పుట్టినరోజు నువ్వు జరుపుకుంటున్నావు? సమస్యలు చాలా ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. యేసయ్య డిసెంబర్ 25నే పుట్టాడా, ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ మనకు అనవసరం అండి. క్రీస్తు మాత్రం పుట్టింది వాస్తవం. ఆయన నీ కోసం పుట్టింది వాస్తవం. నీ కోసం జీవించింది వాస్తవం. నీ మధ్య నివాసము చేసిన వాడు ఆయన. ఆయన కొరకు నువ్వు జీవించాలి. ఆయన కొరకు నువ్వు జీవిస్తే దైవాశీర్వాదం నువ్వు పొందుతావు, దేవుని దీవెనలు పొందుతావని కొద్ది మాటల ద్వారా మీకు హెచ్చరిక చేస్తాను. 7 విషయాలు మీకు చెప్పాను. యేసుక్రీస్తు వారి భూమి మీదకు రావటానికి 7 విషయాలు మీతో చెప్పాలి. వీటన్నిటిని మనం గ్రహించి, దేవా నువ్వు నా కోసం వచ్చావు, నీకు నాకు విరోధం ఉంటే ఏ విరోధం ఉందో నీకు నాకు అని ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని విడిచిపెట్టి యేసుతో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించుకుందాం.